నమస్తే అండి. విజయదశమి, ఈ దసరా నవరాత్రుల సందర్భంగా ఈ వీడియో చేస్తున్నాం. నా అనుభవాలను ఇందులో వివరించడానికి ప్రయత్నం చేస్తాను. దసరా అని అనగానే నాకు గుర్తొచ్చేది మైసూర్. మైసూర్ అనగానే నాకు గుర్తొచ్చేది దసరా పండగ. అంత అద్భుతంగా చేస్తారు మైసూర్లో. మైసూర్ దసరా ఉత్సవాలలో ఒకసారి నేను కూడా నా కుటుంబంతో సహా కలిసి వెళ్ళి చాలా అద్భుతంగా అక్కడ జరుగుతున్న దసరా మైసూరు ఉత్సవాలను నేను తిలకించాను. చాలా అద్భుతంగా చేస్తారు. పర్యాటకులు భారతదేశంలోని 4 వైపుల నుంచి మైసూరు దసరా ఉత్సవాలను చూడడానికి వస్తారు. అంతేకాదు ప్రపంచంలోని చాలా దేశాల నుంచి విదేశీయులు కూడా మైసూరు దసరా ఉత్సవాలను తిలకించడం కోసం వస్తారు. మామూలుగా దసరా ఉత్సవాలు అనగానే మనకేం గుర్తొస్తుందండి? ఏముంది, ఒక అమ్మవారి దేవాలయం ఉండొచ్చు. ఆ అమ్మవారి దేవాలయంలో రోజుకు ఒక అలంకరణ చేస్తారు. 9 రోజులు నవరాత్రులు చేస్తారు. రకరకాల పిండి వంటలు చేస్తారు. వచ్చే భక్తులకు పెడతారు. ఇక విజయదశమి రోజు కాస్త స్పెషల్గా పూజలు చేస్తారు. అయిపోయింది దసరా, ఇలా అనుకుంటాం. కాదు 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 మైసూరు దసరా ఉత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. మైసూరు దసరా ఉత్సవాలను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఒక నెల రోజుల ముందు నుంచే అండి అద్భుతంగా మైసూర్లో సందడి మొదలవుతుంది. కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళ కింద పనిచేసే ఆఫీసర్స్ చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. ఇక దాంతోపాటు అండి నవరాత్రులు 9 రోజుల పాటు మైసూర్లో అద్భుతమైన కార్యక్రమాలు ఉంటాయి. బాలల దసరా, రైతుల దసరా, మహిళా దసరా, యువకుల దసరా, ఇలా రకరకాల పేర్లు పెట్టి అండి ఈ 9 రోజుల పాటు మైసూర్లో రకరకాల టౌన్ హాల్స్లోనూ రకరకాల ప్యాలెస్ల్లోనూ ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు రైతు దసరా అని చెప్పాం కదా, మైసూర్లో 9 రోజుల పాటు అండి కర్ణాటక రాష్ట్రంలోని రకరకాల ప్రాంతాల నుంచి రైతులు వస్తారు. అక్కడొచ్చి వాళ్ళు వివరిస్తూ ఉంటారు ఆ 9 రోజుల పాటు వాళ్ళు ఏ విధంగా తమ వ్యవసాయం చేస్తున్నారు, జీరో ఇన్వెస్ట్మెంట్తో అత్యంత సహజంగా ఎలా వ్యవసాయం చేస్తున్నారు, అవన్నీ వాళ్ళు ఇతర రైతులతో పంచుకుంటారు. రైతులకు ఆటల పోటీలు పెడతారు. ఆ రైతు దసరా అనే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కదా, ఆ 9 రోజుల పాటు ఆయా ప్లేసుల్లో మొత్తం కేవలం రైతులు మాత్రమే పాల్గొనేలా గేమ్స్ డిజైన్ చేస్తారు. అలా గేమ్స్లో గెలిచిన వాళ్లకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ప్రైజులు కూడా ఇస్తారు వాళ్లకు. ఇక మహిళా దసరా అని చెప్పాం కదా, అక్కడ పోటీలలో మహిళలు మాత్రమే పాల్గొంటారు. రకరకాల పోటీలు, సరదా పోటీలుంటాయి. వంటల పోటీల దగ్గర నుంచి మొదలు పెడితే పెయింటింగ్ కాంపిటీషన్స్, సింగింగ్ కాంపిటీషన్స్, డ్యాన్స్ కాంపిటీషన్స్, ఇలా ఎన్నో కాంపిటీషన్స్ ఉంటాయి మహిళా దసరా అని చెప్పి పెట్టినటువంటి ఆ కార్యక్రమంలో. అలాగే ఇక ఫిలిం ఫెస్టివల్, దసరా ఫిలిం ఫెస్టివల్ అని చెప్పి మైసూర్లో రకరకాల హాల్స్లో ప్రతిరోజు సంస్కృతిని ప్రతిబింబించేలా కొన్ని సినిమాలను ప్రదర్శిస్తూ ఉంటారు ఆ 9 రోజుల పాటు. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే పురాతనమైన గేమ్స్ ఉంటాయి. పురాతనమైన గేమ్స్ అంటే ఇదిగో మీకు స్క్రీన్ మీద కనిపిస్తోందే పాచికలాట. అంతెందుకు 30-40 సంవత్సరాల క్రితం మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా ఆడుతుండేవాళ్ళు. తెలుగు రాష్ట్రాలు ఏమిటి, భారతదేశం మొత్తం, ఇంకా ఉత్తర భారతదేశంలో ఈ పాచికలాట చాలా ప్రాంతాలలో ఆడుతుంటారు. ఈ పాచికల ఆట మీద కూడా కాంపిటీషన్ పెడతారు మైసూరు దసరా ఫెస్టివల్లో. ఇదొక్కటే కాదు, ఇంకా పురాతనమైనటువంటి ఆటలు ఏమేమి ఉన్నాయో మర్చిపోకుండా వాటన్నింటినీ గుర్తు చేసేలాగా కాంపిటీషన్స్ ఉంటాయి. యువకులకండి రకరకాల ప్రదర్శనలుంటాయి. ముఖ్యంగా నేను చాలా ఎంజాయ్ చేసింది అంటే మైసూరు దసరా ఉత్సవాలలో కుస్తీ పోటీలు. అత్యంత ఫార్మల్గా, అత్యంత టెక్నికల్గా సాగేటటువంటి కుస్తీ పోటీలు. చాలా ఆనందంగా పాల్గొంటూ ఉంటారు యువకులు. ఇక దాంతోపాటు చిన్నపిల్లలకు కూడా సరదాగా మనం ఇళ్లల్లో చిన్నపిల్లలు ఆడుకుంటూ చూసే గేమ్స్ అవన్నీ పెడుతూ ఉంటారు. ఇంకా ఏ 30, 40, 50 సంవత్సరాల క్రిందో అంతరించిపోయిన ఆటలు కూడా తీసుకొచ్చి అక్కడ ఆడిస్తూ ఉంటారు. ఉదాహరణకండి బాణాలు, విల్లు. పెద్దవాళ్లకు కూడా రకరకాల వయసుల్లో ఉన్న వాళ్లకు గేమ్స్ పెడుతూ ఉంటారు. ఈ సంవత్సరం అయితే 25 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఈ బాణాలు, విల్లంబులు ఇచ్చి ఆ పోటీ పెడుతున్నారు. ఇక హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడతాం కదా, దొంగ పోలీసు, అది కూడా ఆడిస్తారు. 10-16 సంవత్సరాల వయసు కంటే కింద ఉన్నటువంటి వాళ్లకు కుంటిబిళ్ళ ఆడిస్తారు. అలాగే గొల్లి అని చెప్పి ఒక ఆట ఆడిస్తారు. చిన్నిదండు అని చెప్పి ఒక ఆట, 3 కాళ్ల రేస్ అని చెప్పి పరిగెత్తించడం, హగ్గా జగట అని చెప్పి ఇంకొక ఆట, అల్లిగుల్లి మానే అని చెప్పి ఇంకో ఆట, తర్వాత పరమపద సోపానపటం అని మనం పిలుస్తాం, స్నేక్ అండ్ ల్యాడర్. ఇలాంటి గేమ్స్ కూడా రకరకాల ప్లేసెస్లో పెడుతూ ఉంటారు. ఓవరాల్గా అండి కర్ణాటక రాష్ట్రంలోని
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అన్ని వయస్సుల వాళ్లను రకరకాల ఆటలలో రకరకాల కార్యక్రమాలలో ఇన్వాల్వ్ చేసే విధంగా మైసూరు దసరా ఉత్సవాలు అద్భుతంగా నిర్వహిస్తారు. మీరు కావాలంటే MysoreDasara.gov.in దాంట్లోకి వెళ్ళి ఏమేం ఈవెంట్స్ జరుగుతున్నాయో ఒక్కసారి చూడండి. మీకు అసలు దిమ్మ తిరిగిపోతుంది. అంత అద్భుతంగా మైసూరు దసరా ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇక మైసూరు దసరా ఉత్సవాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే శాస్త్రీయ సంగీతం, నాట్యం, అంతేకాకుండా కర్ణాటక రాష్ట్రానికి అద్భుతంగా పేరు తెచ్చినటువంటి కన్నడ యక్షగానం, అది వాళ్ళ సొంతం. కన్నడ యక్షగానం చేస్తూ రకరకాల కథలు చెప్తూ ఉంటారు మైసూరు దసరా ఉత్సవాలలో. అంతెందుకు, అక్కడ మేము విన్నటువంటి ఒక కథ, విక్రమార్కుడి కథ, మేము కూడా టీమిక్స్చర్ ఛానల్లో తెలుగులోకి మొత్తం మార్చి అనువదించి చెప్పాం. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు చూడొచ్చు. తప్పకుండా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఆ మైసూరులోనే కొన్ని ప్యాలెస్లు ఉన్నాయి, ఈ కార్యక్రమాలు నిర్వహించేటటువంటి ప్యాలెస్లు. కళామందిర అనో ప్యాలెస్ ఉంది, జగన్మోహన్ ప్యాలెస్ ఉంది, గానభారతి అనో ప్లేస్ ఉంది, చిక్క గడియార, టౌన్ హాల్, నాదబ్రహ్మ సంగీత సభ, కిరు రంగమందిర, ఇలా రకరకాల ప్లేసెస్ ఉన్నాయి మైసూరులో. ఆయా ప్లేసెస్లో రకరకాల టైమింగ్స్లో రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక దీంతో పాటు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు జరుగుతూ ఉంటాయి. ఇక దీంతో పాటు మైసూరు ప్యాలెస్ను అందంగా అద్భుతంగా డెకరేట్ చేస్తారు. ఈ నవరాత్రుల సందర్భంగా అండి మైసూరు కోటను అక్కడ ఉన్నటువంటి గైడ్ నాకు చెప్పింది ఏంటంటే 1,00,000 విద్యుత్ బల్బులతో అలంకరిస్తారు. రాత్రిపూట చూడాలి, అదిరిపోతుంది ఆ 9 రోజుల పాటు. ఇక మహారాజా గారి సింహాసనం ఉంటుంది మైసూరు ప్యాలెస్లో. కేవలం ఈ సందర్భంలో అంటే దసరా నవరాత్రులు వచ్చే సందర్భంలో మాత్రం ఆ సింహాసనాన్ని బయటికి తీసి దాన్ని అలంకరిస్తారు. ఆ సింహాసనానికి ఏనుగు దంతాలు చెక్కబడి ఉన్నాయి, బంగారంతో పూత పూయబడి ఉంది. అంత అద్భుతమైన సింహాసనం. ఇక 2013 వరకు అయితే మాత్రం రాజావారు ఆ సింహాసనం మీద కూర్చొని ఒక దర్బారు నిర్వహించేవారు. ఆ దర్బారుకు రాజ కుటుంబానికి చెందిన వాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళ అధికారులు, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడెక్కడున్నా సరే వాళ్ళందరూ కూడా మైసూరు దసరా ఉత్సవాల కోసం వచ్చేవాళ్ళు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక దర్బారులాగా నిర్వహిస్తూ ఎక్కడెక్కడున్నారు, ఏమేం చేస్తున్నారు, ఏమేం సమస్యలున్నాయి, ఏ ఏ దేశాలున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఆ రాజబంధువులు, రాజకుటుంబీకులు, అతిథులు, అధికారులు అందరూ కలిసి. తమాషా ఏంటో తెలుసా, ప్రజలు కూడా ఈ దర్బారును చూస్తూ ఉంటారు. అయితే 2013 వరకు డైరెక్ట్గా శ్రీకంఠ ఉడయార్ గారు ఆ సింహాసనం మీద కూర్చొని నిర్వహిస్తూ ఉండేవారు. ఆయన మరణించిన తర్వాత ఆ సింహాసనంలో ఒక ఖడ్గాన్ని మాత్రం పెడుతున్నారు. రాజావారి ఖడ్గాన్ని పెట్టి మొత్తానికైతే ఆ దర్బారునైతే నిర్వహిస్తూ వస్తున్నారు రాజ బంధువులు, కుటుంబీకులు. ఇక మైసూరు ప్యాలెస్ ఒక ప్రత్యేకమైన ఆకర్షణ అంటే కొండ మీద ఉన్న చాముండేశ్వరి దేవాలయం, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఆ దేవాలయాన్ని కూడా అద్భుతంగా అలంకరిస్తారు. ఇక ఇవి మాత్రమే కాదండోయ్, మరోవైపు మైసూరు ప్యాలెస్కి ఎదురుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో దసరా సందర్భంగా ఒక ఎగ్జిబిషన్ స్టార్ట్ చేస్తారు. ఆ ఎగ్జిబిషన్ అట డిసెంబర్ నెల వరకు కొనసాగుతుంది అని చెప్పి అక్కడ ఉన్న లోకల్స్ చెప్పారు. ఇక ఎగ్జిబిషన్లో మన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ లాగానే బట్టలు, ప్లాస్టిక్ వస్తువులు, వంట పాత్రలు, అలంకరణ సామాగ్రి కావచ్చు, తినుబండారాలు కావచ్చు, ఇక రకరకాల వస్తువులను విక్రయించే దుకాణాలన్నీ ఎగ్జిబిషన్లో ఉంటాయి. వీటన్నింటితో పాటు అతి ముఖ్యమైనది ఏంటంటే విజయదశమి రోజు చేసేటటువంటి ఒక ముఖ్యమైన ఆచారం. అదేంటంటే ఏనుగుల అంబారీని తయారు చేస్తారు. ఏనుగులన్నింటినీ నాగరహోళే అనే ఒక అటవీ ప్రాంతం ఉంది. అక్కడ ప్రత్యేకంగా దసరా ఉత్సవాల కోసం పెంచుతూ వాటికి ట్రైనింగ్ ఇస్తూ వాటి బాగోగులు చూసేందుకు స్పెషల్గా ఉద్యోగులు కూడా ఉంటారు. ముఖ్యంగా అండి మేము వెళ్ళినప్పుడు చూసినటువంటి ఏనుగులు, వాటి పేర్లు బలరామ, అభిమన్యు, గజేంద్ర, అర్జున, రేవతి, సరళ, ఇలా ఏనుగుల పేర్లు అని నేను చెప్తున్నవి. ఈ ఏనుగులన్నింటితో ఒక అంబారీని తయారు చేసి అద్భుతంగా ఒక ఊరేగింపును నిర్వహిస్తారు విజయదశమి రోజు. ముఖ్యంగా 700 కిలోల బంగారంతో తయారయ్యున్న చాముండేశ్వరీదేవి విగ్రహాన్ని ఈ ఏనుగుల మీద పెట్టి ఊరేగింపుగా తీసుకెళ్తారు. అది చూడ్డం కోసం అండి వేలాది మంది జనం ఎగబడుతూ ఉంటారు. ఇక ఇప్పుడైతే సెల్ ఫోన్స్, కెమెరాస్ తీసుకొని వెంటబడుతూ ఉంటారు. ఏనుగులను చూస్తూ ఆ చాముండేశ్వరి విగ్రహాన్ని
కెమెరాలలో బంధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఊహించండి, రోడ్డు మీదకి ఏనుగుల మీద పెట్టి, అఫ్కోర్స్ సెక్యూరిటీ ఉంటుంది కానీ 750 కిలోల బంగారు విగ్రహాన్ని తీసుకొచ్చి ఊరేగిస్తున్నారు అంటే ఇక ఊహించండి ఏ స్థాయిలో ఉంటుందో. ఇక వీటన్నింటితో పాటు ప్రముఖులు, సెలబ్రిటీలు వస్తుంటారు, మంత్రులు వస్తూ ఉంటారు. సాంస్కృతిక కార్యక్రమాలైతే ఎన్ని జరుగుతాయో మనం చెప్పాల్సిన పనే లేదు. అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. విజయదశమి రోజైతే ప్రత్యేకమైన కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. వాటన్నింటినీ చూడడం కోసం మాత్రం విజయదశమి రోజు మాత్రం స్పెషల్ టికెట్ ఉంటుంది. 500 రూపాయలు, 750, 1500, 3000, 5000, 10,000 ఇలా టికెట్ ధర చెప్తున్నాం. ఈ కల్చరల్ యాక్టివిటీస్ కేవలం ఆ విజయదశమి రోజు జరిగే కల్చరల్ యాక్టివిటీస్ చూడడానికి ఉన్నటువంటి టికెట్ అన్నమాట. ఆ రేంజ్లో నిర్వహిస్తుంది కర్ణాటక ప్రభుత్వం. ఇక విదేశీయులు ఎంతమంది వస్తారో లెక్కే లేదు. వచ్చి వాటన్నింటినీ తమ కెమెరాలలో బంధిస్తూ ఉంటారు. అక్కడ మైసూర్లో జరుగుతున్నటువంటి దసరా ఉత్సవాలను చూసి ఓహో, ఇండియన్ కల్చర్ అంటే ఇలా ఉంటుందా అని చెప్పి విదేశీయులందరూ కూడా ఆశ్చర్య ఆనందాలకు లోనవుతూ ఉంటారు. ఇక మన దగ్గర ఎలాగైతే ఆయుధ పూజ అని చెప్పి చేస్తూ ఉంటామో భారతదేశం మొత్తం చేస్తూ ఉంటారు ఆయుధ పూజ. మైసూరు ప్యాలెస్లో అప్పటి వరకు భద్రపరచబడి ఉన్నటువంటి కత్తులు, గదలు, బల్లాలు, బాకులు, బాణాలు ఇవన్నీ బయటికి తీసి వాటిని శుభ్రం చేసి ఆయుధ పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక ఈ నవరాత్రుల్లో ఏదో ఒక రోజు మనమైతే మైసూరు ప్యాలెస్లోకి వెళ్ళి చాలా సులభంగా మైసూరు ప్యాలెస్లో ఉన్న అణువు మనం చూసేయచ్చు. కాకపోతే రష్ ఉంటుంది, కానీ అద్భుతంగా ఉంటుంది దసరా ఉత్సవాల వేడుక. వీటన్నింటితో పాటు అండి టార్చ్ లైట్ పెరేడ్ అని చెప్పి నిర్వహిస్తారు. కాగడాలు పట్టుకొని అద్భుతమైన విన్యాసాలు చేస్తారు. కళ్ళు మిరుమిట్లు గొలిపేలా లేజర్ షో ఉంటుంది. ఇక మోటార్ సైకిల్ స్టంట్స్ ఉంటాయి. ఇక మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే తప్పకుండా మైసూర్ను ఖచ్చితంగా దసరా ఉత్సవాల సమయంలో ఒక్కసారి విజిట్ చేయండి చాలు. ఒక మైసూరే కాదండి, మైసూరు చుట్టుపక్కల కర్ణాటకలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అవన్నీ మేము మరో వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అవన్నీ కూడా మీరు చూడొచ్చు. అలాగే దసరా ఉత్సవాలలో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. మరి దీంతోపాటు మేము భారతదేశంలో ఏ ఏ ప్రాంతాలలో దసరా ఉత్సవాలలో పాల్గొన్నామో, అలాగే మేము పాల్గొనలేకపోయినా సరే అక్కడ ఏమేమి జరుగుతున్నాయో అలాంటివి కూడా మేము ఈ 9 రోజుల్లో అందించడానికి ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు. టీ మిక్స్చర్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి. మీరేమనుకుంటున్నారో తప్పకుండా మీ అభిప్రాయాలను మీ కామెంట్స్ రూపంలో మాతో పంచుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు.